ట్విట్టర్ ట్వీట్ అస్త్రాలే కాదు, ఇకపై డైరెక్ట్ ఫైట్ కు సిద్ధమంటోంది జనసేన. ఇప్పటివరకు ట్విట్టర్కే పరిమితమైన జనసేన ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి దిగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖలో జనసేన కార్యకర్తలు దీక్షకు దిగారు. ఆత్మగౌరవ దీక్ష పేరుతో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట దీక్ష చేపట్టారు. జనసేన దీక్షపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జాఫర్ అందిస్తారు. మంటలు మరోసారి ఆంధ్రప్రదేశ్లో ఎగిసి పడుతున్నాయి. ఈ అగ్ని కిలలు దేశ రాజధానికి తాకేలా విశాఖపట్నంలో జనసేన పార్టీ ఆత్మ గౌరవ సభ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. షెడ్యూల్ ప్రకారము 11 గంటల నుంచి సభ ఇక్కడ మొదలవుతుంది. విశాఖపట్నం నడిబొడ్డులో జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఇక వేదికని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పల్లెటూళ్ళ నుంచి కూడా చాలా మంది జనసేన కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ చెప్తున్న ప్రకారం అయితే ఇవాళ సాయంత్రం వరకు నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తాము, ఆ తర్వాత తమ తదుపరి కార్యాచరణని ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి షెడ్యూల్ ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారని చెప్పి వాళ్ళని తెలుసుకుందాము. ఇంచుమించు చాలా జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలకు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈరోజు షెడ్యూల్ ప్రకారం ఏం చేయబోతున్నారండి? మేము పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి రావడం జరిగింది. నా పేరు జనసేన సాగర్ బాబు. ఈ రోజున మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేసి మా యొక్క మనోభావాలను దెబ్బతీసి మాకు ఇస్తున్నటువంటి ఏదైతే ప్రత్యేక హోదా ఉందో దాన్ని ఇవ్వకుండా అడ్డుపెట్టి వారు మమ్మల్ని మోసం చేసేటువంటి ఉద్దేశం ఉన్నారు. మేము మా యొక్క జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఇక ప్రత్యేక హోదా మీద ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. అయితే దాన్ని ఉద్దేశించి నిన్న జరిగినటువంటి ట్వీట్స్ కానివ్వండి, లేదా నిన్న జరిగినటువంటి ఉద్దేశాలు కానివ్వండి, అదే సందర్భంగా ఈ రోజు మేము ఆత్మగౌరవ నిరాహార దీక్ష ప్రారంభం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము అనకాపల్లి నుంచి వచ్చాండి. ఈరోజు ఈ యొక్క విశాఖ వేదికగా జనసేన ఆత్మగౌరవ దీక్ష, ముఖ్యంగా మా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తూట్లు పొడిచేలాగా ఈ పాలకులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా వ్యతిరేకించడానికి మేము ఈరోజు ఈ యొక్క దీక్షను పూనుకోవడం జరుగుతుంది. మొన్న రాజ్యసభ సాక్షిగా ప్రత్యేక హోదా అంశానికి తూట్లు పొడిచే విధంగా మరొకసారి కేంద్ర మంత్రులు ప్రకటన చేస్తూ ఉంటే సిగ్గు లేకుండా మన ఎంపీలు రాజ్యసభలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి వాళ్ళ యొక్క విలాసవంతమైన జీవితాలు అనుభవించడానిక మేము పదవుల్లో పంపించింది వాళ్ళని. అందుకండి రాష్ట్రానికి 3 వేదికల ఎన్నికల సాక్షిగా మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని మా భుజస్కంధాలపై మోసి మిమ్మల్ని పార్లమెంట్కి పంపిస్తే మీరు యొక్క ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసేందుకు ఈరోజు జనసేన వేదికగా ఈరోజు ఆత్మగౌరవ దీక్ష మీకు తలపెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ మంటలు ఢిల్లీ గద్దెలు కదిపేలాగా ఉంటాయి. ఆ విధంగానే జనసేన పోరాటం కొనసాగుతుందని కూడా మరోసారి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. బీజేపీ చెప్తా ఉంది విభజన చట్టంలో కానీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే హామీలు వచ్చావో అన్ని నెరవేర్చేస్తాము, 90% హామీలు నెరవేర్చేస్తామని చెప్తా ఉంది బీజేపీ నాయకులు. ఇదే వేదిక ద్వారా మేము బీజేపీ నాయకులకు కానివ్వండి, ఇక్కడ వైజాగ్లో ఉన్న ఎంపీ హరిబాబు ఉన్నారు, వీళ్ళందరూ కూడా సవాల్ చేస్తా ఉన్నాం. మేము ఇక్కడే దీక్షలో కూర్చుంటాం. ఎవరైనా మీరు మీ యొక్క సవాల్ని నిరూపించుకునేందుకు ఏవైతే మీరు విభజన చట్టాలు ఉన్నాయో నెరవేర్చేసామని చెప్తా ఉన్నారో మీరు దయచేసి ఇక్కడికి వచ్చి నిరూపించుకోండి, లేకపోతే మీ పదవిలోకి రాజీనామా చేస్తారని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం ఎంపీ హరిబాబు అని కూడా. గతంలో విశాఖపట్నం కేంద్రంగా జరిగిన ఆందోళనని పోలీసులు భగ్నం చేశారు. కాబట్టి ఆ వ్యూహానికి ప్రతి వ్యూహం రచించి వాళ్ళు చాలా మౌనంగానే ఈ కార్యక్రమం చేస్తున్నారు. బట్ తదుపరి ఆందోళన ఎలా ఉందంటే మీద సాయంత్రం ప్రకటించే అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి జనసేనకు సంబంధించి చాలా మంది నాయకులు కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో ఇక్కడికి చేరబోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇది ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.